మేరా ఆంటీ మహా ఈడు వన్స్ మోర్ అనకుండానే పాడిన పద్యం పాడేసేటట్టున్నాడు. అయ్యా తమరెవరో? జాక్స్ ఫ్రమ్ హనెలులు. అయ్య బాబోయ్, ఈడు సంకెత్తాడంటే 5 జిల్లాలు పొల్యూషన్ అయిపోయేటట్టున్నాయి. ఈ ఏడవ నుంచి వచ్చానన్నారు? అటవీ కాదు మ్యాన్, హనెలులు హనెలులు. జాక్స్, వావ్ ఆంటీ, ఎయిర్పోర్ట్ కి కారు పంపిస్తాననుకున్నాను. నువ్వు రావాల్సిన ఫ్లైట్ ఇది కాదనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్, నేను రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. శోభా, ప్లీజ్. ఏమిటిది? ఆస్ట్రే ఆంటీ, ఇదే మీకు నా గిఫ్ట్. ఇదేం గిఫ్ట్ అయ్యా? అంటే మనిషి తగలడినా సిగరెట్ ని తగలేసినా చివరికి మిగిలేదు బూడిదే కదా అని అయ్యగారి అభిప్రాయం అనుకుంటానమ్మా. నువ్వు నోర్మోయ్. ఆంటీ, ఇక్కడ ఆడవాళ్ళు స్మోక్ చేయరా? అంత వెనకబడి ఉన్నారా ఇండియాలో? అంటే పొగ తాగడమేనా? అదే అయితే ఒకప్పుడు మా జేజి రోజుకి 2 కిలోల పొగ అక్కడ నవ్వులు ఊసేసేది. ఇతనెవరు ఆంటీ? మన ఇంట్లో పనివాడు. ఇక్కడ పనులన్నీ తనే చేస్తాడు. వావ్, who is she? చాలా రొమాంటిక్ గా ఉంది. మీ కజినా? కాదు, సర్వెంట్ మేడ్. ఇప్పుడు అర్థమైంది ఆంటీ మీ టేస్ట్. సర్వెంట్ మేడ్, నైట్ వెంచర్. ఈ అమ్మాయి మీ అమ్మాయి. ఐ థింక్ సింధు ఓషన్. am I correct? అవును, సింధునే. వెరీ గ్లాడ్ టు మీట్ యు సింధు. హలో. అమ్మాయి గారు ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యవరు బాబు. జాక్స్, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు. స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను తర్వాత మాట్లాడతాను. Okay. సుబ్బు, అమ్మా తనకు రూమ్ చూపించు. అలాగే. రండి బాబు, రండి బాబు. అవును, ఆ పని మనిషి పేరేమన్నా? అది నీకు అవసరమా? చెప్పటానికి నీకేమైనా అభ్యంతరమా? నా పేరు సుబ్బు, దాని పేరు గజలక్ష్మి. గజలక్ష్మి? నో 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 నో, నేను గజాలా అని పిలుస్తాను. తనకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం. నీకెందుకు సుబ్బు అబ్జెక్షన్? అది నా పెళ్ళం కాబట్టి. నీ పెళ్ళామా? యువర్ వైఫ్? అన్బిలీవబుల్. అంటే ఏంటి బాబు? నమ్మశక్యంగా లేదు. హనెలులులో అందరూ ఇలాగే ఉంటారా? యా. అన్బిలీవబుల్. మనిషి కండ కాదు, గుండె ముఖ్యం. ఓకే ఓకే, అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తా. కాల్సద్దు, సుబ్బు అని పిలిచాలు కుమ్మేస్తాను. ఏమిటయ్యా జబ్బు? నువ్వా? ఎరా, గస్తీ గుమస్తాల చంకన సర్టిఫికెట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగి వస్తున్నట్టున్నావు. ఏమైంది? ఉద్యోగం వచ్చిందే? రాలేదు నాన్న, ఇంకోటికి ఇచ్చేశారు. ఎవరైనా ఉద్యోగం రాకపోతే బాధపడతారు, నువ్వు సంతోషపడతావేరా అక్కుపక్షి? ఏం చేయను, చావనా? నా కర్మకాలి ఉద్యోగం వచ్చి పట్టం వెళ్ళి కాపురం పెట్టాను అనుకో, నీ కోడలు నిమిషానికి ఒకసారి కై కై అని ఈల కొట్టిందంటే ఇదేదో దొంగల ముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు. మొన్న ఏం జరిగిందో తెలుసా? తెలీదే. విను, పట్టణం తీసుకెళ్ళానా, అక్కడ రైలు ఎక్కబోతూ స్టేషన్ లో మామిడి తాండ్ర రమ్మేవాడిని చూసి కుకూ అని ఓ విసిరింది. అది గాడ్ తీయలేమో అనుకుని రైలు వెళ్ళిపోయింది. చస్తున్నాను అనుకో దీంతో. విధి వైపరీత్యం. మంచి మర్యాదలు గల మహామగువ మానవ సేవే మాధవ సేవని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మర్రి చెట్టు మహాలక్ష్మమ్మ గారి ముద్దుల 3వ మనవరాలు కదా అని మనం చేసుకుంటే, నాన్న నీ ప్రాసాపు చస్తున్నాను. ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు, రచయితవి కాలేవు. ఇంకా ఎందుకు ప్రాస ప్రయాసను? నర్మయ్! మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా పక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల, చదలు కొట్టేసిన చెక్క ముక్కల, కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఈ ఉక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెధవల గోళ్లు చెక్కుకుంటూ నక్క పీనుగుల చెక్కిలా తింటూ అరిటి తొక్కల ముంగిట్లో తుక్కుల చిక్కు జుట్టేసుకుని ముక్కుబడి పీరుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిల నక్కి నక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే ఏ పక్కకు ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కా ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. ఇందులో 56 కాలున్నాయి తెలుసా? తెలిసింది. ఏమిటి? ఈ తిక్కలు మందు. హాయ్
స్పీడ్ శ్యాంబాబు వచ్చాడు. స్పీడ్ శ్యామ్ బాబు నీకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవా? ఎందుకంటే అన్ని పనులు నేను స్పీడ్ గా చేస్తాను కనుక. ఉదాహరణకి స్పీడ్ గా కారు తోలుతాను, స్పీడ్ గా భోజనం చేస్తాను, స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగానా? మా అన్నయ్యని హిప్నటైజ్ చేయవా? చెయ్యవా? చెయ్యి. చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. అయ్యయ్యో, అన్నయ్య మెడ వేలాడేశాడు కోళ్ళగా. అయ్యో మీరేమీ కంగారు పడద్దు, సైలెన్స్. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి విద్యార్థి. 1వ తరగతి విద్యార్థి నువ్వు ముద్దబ్బాయివి, నేను నీ మాస్టర్. మాట్లాడండి. ఈ ఆల ఏం జరిగిందంటే మా నాన్నగారు, మా అమ్మగారు, నేను ముగ్గురు నేర్చిపోయాక మా అమ్మగారు గడ్డం లేదు, మా నాన్నగారు తెస్తున్నారు. మా అమ్మగారు పప్పు లేదు, మా నాన్నగారు ఏమో రుబ్బుతున్నారు. ఆ పప్పుతోటి బూడి పప్పులు, చిల్లిగాళ్ళు అన్ని వండుకు తినేసాం. ఆ తర్వాత ఇలా బొబ్బులు పోయాం. స్పీడ్ శ్యామ్ బాబు మా అన్నయ్యతో గుంజలు తీయించవా? మరే తీస్తాను, బళ్ళు తీసేచ్చాను కదా. స్పీడ్ శ్యామ్ బాబు వెళ్ళి ఇక్కడ. ఇప్పుడు నేను స్పీడ్గా మాయమైపోయాను. మహిమలు కలిగిన మల్లెలమూడు అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మొగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారోడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతో ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టించింది. తప్పైపోయిందమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయండి. జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి.